హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకునే ఉన్నానండి. నేను మీ దీవెన. ఈరోజు మన వీడియోలో బటర్ స్కాచ్ కూల్ కేక్ని ఎలా చేయాలో చూసేద్దాము. ఇది ఫోటో ప్రింట్ కేక్ అండి. ఫోటో ప్రింట్ని ఎలా తీసుకొచ్చాను అనేది మరలా చెప్తాను. ఈ కేక్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. బేస్ తీసుకుని 3 లేయర్స్ కింద కట్ చేసిన తర్వాత దాన్ని బటర్ స్కాచ్ సాస్ యాడ్ చేసి ఆ వాటర్తో సోక్ చేయాలండి. తర్వాత బటర్ స్కాచ్ సాస్ని క్రీమ్లో కూడా యాడ్ చేసాము అంటే టేస్ట్ అనేది బాగుంటుంది. హోమ్ మేడ్లో ఎలా చేయాలి అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే షార్ట్లో అయితే ఉందండి. నేను నార్మల్గా ఈ వీడియోలో అయితే బటర్ స్కాచ్ సాస్ బయటదే యూజ్ చేస్తున్నాను. నట్స్ కూడా షాప్లోవే యూజ్ చేస్తున్నాను. రెండు కూడా హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. నట్స్ అనేవి ఎక్కువ వేసుకోవడం వల్ల క్రంచీగా తింటున్నప్పుడు, కేక్ తింటున్నప్పుడు జ్యూసీగా క్రంచీగా తగులుతుంది. టేస్ట్ బాగుంటుంది. తిని కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట. హోమ్ మేడ్ కేక్స్ మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఎస్పెషల్గా నేను చేసిన కేక్ ఒక 2 days ఆగిన తర్వాత తింటాను. ఎందుకంటే కేక్ చేసిన వెంటనే నాకు కేక్ తినాలనిపించదు. 2 days ఆగిన తర్వాత తింటాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం అలాగే కూర్చొని తినడం స్టార్ట్ చేశానంటే కూర్చొని మొత్తం తినేస్తాను. ఒక్కసారి తినేస్తాను మొత్తం అంతా. మీరేం చేస్తారు? మీరు అలా తింటారా? మీరు ఎవరైనా అలా తింటారా? కామెంట్ చేయండి. సెకండ్ లేయర్ కూడా పెట్టేసిన తర్వాత కేక్ అంతా కూడా క్రమ్ కోటింగ్ అనేది ఇచ్చేసానండి. తర్వాత నట్స్ యాడ్ చేసి ఆ తర్వాత పైన ఉన్న లేయర్ కూడా పెట్టేసిన తర్వాత క్రమ్ కోటింగ్ చేసేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంది అంటే నెక్స్ట్ డేకి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. టైం లేకపోతే 1 hour 2 hours కూల్గా పెట్టేసి తర్వాత ఇచ్చేస్తాను. టైం ఉంటే మాత్రం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో క్రమ్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టిన కేక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ డేకి జ్యూసీగా టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందండి. చెప్పడం కష్టం కానీ తింటేనే బాగుంటుంది అంతే. ఇది నేను ఫోటో ప్రింట్ కేక్ చేస్తున్నానండి. మా పాస్టర్ గారి కోసం అని చెప్పేసి చేశాను. పాస్టర్ గారికి అయితే చాలా సర్ప్రైజ్ చేయడానికి అని చెప్పి చేశాను. నిజంగానే సర్ప్రైజ్ అయ్యారు. బాగుందని చెప్పారు. ఇది క్రమ్కి వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత బాగా సెట్ అయిన తర్వాత నెక్స్ట్ డే తీసి దానికి ఫుల్గా క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. క్రీమ్ అంతా కూడా కేక్ కనబడకుండా క్రీమ్ అంతా అప్లై చేసి తర్వాత నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసాము అంటే ఆ కేక్కి ఫైనల్ కోటింగ్ అనేది అయిపోతుంది. ఇది ఫైనల్ కోటింగ్ ఇస్తున్నాను నేను. ఫైనల్ కోటింగ్ ఇచ్చేసిన తర్వాత దీనిపైన ఎడిబుల్ ప్రింట్ అనేది నేను తీపించుకొని తెచ్చి అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మనం ఎడిబుల్ ప్రింట్ ఎప్పుడైనా మడత పడకుండా చూసుకోవాలి. చాలా కేర్ఫుల్గా దాన్ని తీసుకురావాలి. చాలా దూరం నుంచి తీసుకురావాలి. ఎడిబుల్ ప్రింట్స్ ప్రతి చోట దొరకవు. ఓన్లీ కేక్ మెటీరియల్స్ సేల్ చేస్తారు కదా ఆ షాప్స్లో, లేదంటే కేక్స్ బేకరీస్ ఉంటాయి కదా, ఎక్కువ పెద్ద పెద్ద బేకరీస్ ఉన్న దానిలో కూడా ఉంటుంది ఎడిబుల్ ప్రింట్ తీసేది. కానీ బేకరీస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇవ్వను అని చెప్పేస్తారు. కేక్ మెటీరియల్స్ అమ్మే షాప్లో అయితే అన్ని షాప్స్లో ఉండదు, కొన్ని షాప్స్లో ఉంటుంది. మనం ఎంక్వైరీ చేసుకోవాలి. ఎడిబుల్ ప్రింట్ అంటే మనం దీనిలో కలర్స్ అనేవన్నీ కూడా తినేవే ఉంటాయి. షుగర్ షీట్ మీద ఆ ప్రింట్ అనేది ఇస్తారన్నమాట. మనం ఎలా కావాలి అంటే అలా, మనం ఏ ఫోటో అయితే ఎలా డిజైన్ చేసి ఇస్తామో అలా అది జస్ట్ వాళ్ళు ప్రింట్ తీసిస్తారంతే. ముందుగానే మనం డిజైన్ అనేది చేసుకోవాలి. డిజైన్ చేసుకుని వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్తే వాళ్ళు షుగర్ షీట్ మీద ఆ ఫోటో ప్రింట్ని తీసిస్తారు. ఎలా తీయమంటే అలా, మనం ఎలా అయితే డిజైన్ చేసిస్తామో అలా. దాన్ని తర్వాత ఇంటికి తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత
కేక్ ఎప్పుడైతే కట్ చేస్తామో అనుకుంటామో ఒక 2 అవర్స్ ముందు ఆ షుగర్ సీట్ ని దీని మీద ప్లేస్ చేయాలి. దానిపైన క్రాక్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే చూస్తున్నారు కదా న్యూట్రల్ జెల్, ఆ న్యూట్రల్ జెల్ తీసుకుని బాగా బీట్ చేయాలి. బీట్ చేసిన తర్వాత పడితే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే అది పనికి రాకుండా పోతుంది. ఈ షుగర్ షీట్ అనేది ఇలా ఉంటది ఫోటో ప్రింట్. దాన్ని ఫస్ట్ కవర్ లోంచి తీసేసిన తర్వాత, ఆ కవర్ లోంచి ఎప్పుడు తీయాలంటే కేక్ మీద ఎప్పుడైతే పెడతామో అప్పుడే తీయాలి, లేదంటే మొత్తం పాడైపోతుంది అనమాట. ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, ఏదన్నా వాటర్ డ్రాప్ పడినా అది పనికి రాకుండా అయిపోతుంది. ఎడ్జెస్ అన్ని కట్ చేసేసుకోవాలి. మనం హాఫ్ షీట్ లో లేదంటే ఫుల్ షీట్ లో అలా తీసుకుంటాం కదా, సైడ్ కి ఎడ్జెస్ ఎక్కువ వస్తాయి. ఆ ఎడ్జెస్ తీసేసిన తర్వాత మనం కరెక్ట్ గా ప్లేస్ చేయాలి, కరెక్ట్ గా చూసుకుని ప్లేస్ చేయాలి. బ్యాక్ ఉన్న అది తీసేసిన తర్వాత చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. నేను ఇది ఒకసారి పెట్టేసి మళ్ళీ తీసాను. అలా అయితే మీరు చేయకండి. అదిగో కేక్ మొత్తం ఊడుస్తుంది, ఆ క్రీమ్ అంతా ఊడుస్తుంది. మళ్ళీ తర్వాత సెట్ చేయడానికి నానా తప్పులు పడాల్సి వచ్చింది. తర్వాత పైన ఇప్పుడు న్యూట్రల్ జెల్ వేయాలి. న్యూట్రల్ జెల్ వేసి చాలా అంటే చాలా కేర్ఫుల్ గా దాన్ని మొత్తం న్యూట్రల్ జెల్ అంతా అప్లై చేయాలి. న్యూట్రల్ జెల్ అప్లై చేస్తే గ్లేజింగ్ అనేది కనబడి ఫోటో అనేది నీట్ గా కనబడుతుంది. అంతేకాకుండా మనం ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు క్రాక్స్ అనేది రాదు ఫోటో. లేదు అంటే న్యూట్రల్ జెల్ అప్లై చేయకుండా డైరెక్ట్ గా పెట్టేసాము అంటే మొత్తం ఫోటో అంతా కూడా క్రాక్స్ వచ్చేసి చూడడానికి లుక్ బాగోదు, అది మొత్తం పాడైపోతుంది అనమాట. ఫ్రిడ్జ్ లో ఎక్కువసేపు అలా ఓపెన్ చేసి వదిలేసాము అంటే ఒక వాటర్ డ్రాప్ పడినా సరే చాలా చండాలంగా అయిపోతుంది. మొత్తం కలర్స్ అన్ని అలా అలా అంటిపోయినట్టుగా అలా అయిపోతుంది. న్యూట్రల్ జెల్ అప్లై చేయడం వల్ల నీట్ గా ఉంటది కేక్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి. చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.